సింధూర అయితే చాముండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఇంటికి కోడలుగా నేను వస్తాను అనేతో అంటూ ఉంటుంది. ఏంటి దీనికి పిచ్చి పట్టిందా ఏంటి అని అనుకోలోపు కేశవ వస్తూ ఉంటాడు. కేశవ రాగానే మామయ్య వస్తున్నాడు అని చెప్పేసి అడ్డబొట్టు మీసాలాయన అని చెప్పేసి చాలా ఆనందంగా గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది కేశవని. ఏమైంది సింధూర చెప్పు అని అనేసరికి నేను అనుకున్న అనుమానమే నిజమైంది మామయ్య. నువ్వు అన్నట్లుగా శ్రీరాములు గారి డైరీ చదివాను నేను. అతని డైరీలో చంచలమ్మ బిడ్డని, విజయమ్మ బిడ్డని అబద్ధం చెప్పించని రాసి ఉంది అని అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటూ ఉంటాడు కేశవ. అవును మామయ్య, చంటి మీ బిడ్డే అని చెప్పేసి అనేసరికి కేశవ అయితే అలా ఆనందిస్తూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజమేనా సింధూర, నువ్వు నిజంగా చదివావు కదనంటే, అవును మామయ్య ఇది నిజమే. నేను ఆ విషయం మా అత్తయ్యని కూడా అడిగి కనుక్కున్నాను. ఆవిడ కూడా అదే చెప్పింది. తనతో అబద్ధం చెప్పించాడనే చెప్పింది. ఈ విషయం ఎలా అయినా అత్తమ్మకి చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే చంటి తన బిడ్డే అని తెలిసి కేశవ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు.